హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ప్రాన్స్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా అయితే ఒక 3 కప్పుల బియ్యాన్ని అయితే తీసుకొని ఇలాగా వాటర్ తోటి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మామూలు రైస్కి అయితే 2 కప్స్, బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రాన్స్ని తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఈ వాటర్లోనే ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి 2 ఆనియన్స్, 2 టమాటోస్ని అయితే తీసుకొని ఇందులోకి మనకి కారానికి సరిపడా 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఇవి కలర్ అనేది చేంజ్ అవ్వి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా ధనియాలు, అలాగే మిరియాలను కూడా వేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ధనియాలు వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ధనియాలను అయితే కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి బిర్యానీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది, లేకుంటే ఇది పచ్చి వాసనలాగే వస్తుంది. సో మనకి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని కూడా ఈ ఆయిల్లోకి వేసేసి ఈ టమాటోస్ అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలాగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వీటిలోకి వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాన్స్లో నుంచే కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం వాటర్ అయితే సపరేట్ అయ్యి ఇందులో నుంచి ఆయిల్ కూడా కొంచెం వచ్చిన తర్వాత మనం కొద్దిగా పసుపు, టేబుల్ స్పూన్ కారం, అలాగే ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని అలాగే గరం మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలా అన్నీ కానీ ఈ ప్రాన్స్లోకి బాగా పట్టి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలాగ బాగా ఉడికిన తర్వాత ఈ ప్రాన్స్ అనేటివి కూడా ఒక 70% బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయి ఇలాగ ఆయిల్ అనేది పైకి సపరేట్ అయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మేమైతే ఇలాగ రైస్ కుక్కర్లో చేసాము, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో. ముందుగానే ఇందులోకి బియ్యాన్ని మనం నానబెట్టుకున్నాం కదా, అందులోకి ఈ కర్రీని మొత్తాన్ని కానీ ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా కలుపుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వేసేసుకోవాలి. ఇందులోకి నేను బిర్యానీ ఆకులు కూడా 2 యాడ్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసామనుకో, ఇది ఒక 1/2 అవర్ తర్వాత ఆన్ చేసి కొంచెం పైనే కొత్తిమీర చల్లేసుకుంటే చాలా సింపుల్గా మనం ఏం కష్టపడకుండానే చాలా సింపుల్గా ప్రాన్స్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, టెక్స్చర్ అనేది ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా ఈజీగా, స్పైసీ తక్కువగా పిల్లలు సైతం తినేలాగా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే చాలా ఇష్టంగా నచ్చుతారు. అదేవిధంగా ఈ వీడియోని ఉపయోగపడే వాళ్ళతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో పాటు లేదా రైతాతో పాటు తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.